హలో గైస్, నేను మీ తెలుగు యానిమే 3 నేను బ్లూ లాక్తో పాటు ఇంకొక మాంగా అయితే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ రెండు యానిమేస్లో ఏది ఎక్స్ప్లెయిన్ చేయమంటారో కింద కామెంట్స్ చేసి చెప్పండి. బ్లూ లాక్తో పాటు ఇది కూడా అయితే కంటిన్యూ చేస్తా. ఈ రెండు యానిమేస్ మీకు నచ్చింది కింద ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటారో కింద కామెంట్స్ చేసి చెప్పండి. లేదు మీకు ఏదైనా డిఫరెంట్ యానిమే కానీ మాంగా కానీ కావాలనుకుంటే కింద కామెంట్స్ చేసి చెప్పండి. 100% అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు నచ్చిన యానిమే కానీ మాంగా కానీ ఏ చాప్టర్ కాంచి ఎక్స్ప్లెయిన్ చేయాలో ఏ ఎపిసోడ్ కాంచి ఎక్స్ప్లెయిన్ చేయాలో కన్ఫర్మ్గా కామెంట్ చేసి చెప్పండి. నాకు కూడా క్లారిటీ అయితే వస్తుంది. ఇక మీరు కామెంట్ చేసిన ఎపిసోడ్ కానించి చాప్టర్ కానించి 100% అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక తర్వాత మా నిసాకి అయితే వచ్చేసి నిజంగా నరేన్ చాలా తెలివైన వాడు ఎందుకంటే షిడోర్ని అలాగే చిగిరిని వాడొక వాళ్ళలో ఉపయోగించి చాలా తెలివిగా అయితే గోల్ వేశాడు. అంతేకాదు గోల్ కీపర్ని రైట్ సైడ్ నుంచి వేస్తున్నట్టుగా కన్ఫ్యూజ్ చేసి ఒక బ్లైండ్ స్పాట్ వెతుకొని వాడు చాలా ఈజీగా అయితే గోల్ వేశాడు. ఇక దానికి మన చిగిరి అయితే వచ్చేసి అదే అబద్ధం, నిజంగా వాడి సెన్సెస్ చాలా హై లెవెల్లో అయితే ఉన్నాయి, నిజంగా వాడు అంత తెలివిగా ఆలోచిస్తానని నేను మాత్రం ఊహించలేదని అంటాడు. ఇక మన షిడో అయితే వచ్చేసి నిజంగా నువ్వు చాలా అద్భుతం రీ, నువ్వు ఇంత బాగా ఆడతావని నేను గ్రహించలేకపోయానని అంటాడు. ఇక తర్వాత ఇటువైపు మన ఇసాకి అయితే వచ్చేసి ఈ గేమ్లో నేను లేకపోయినా సరే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తాను, నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని అంటాడు. నాతో తాపితో కూడా ఇదే చెప్పాడు, నేను లేకపోయినా సరే వాళ్ళు ఖచ్చితంగా ఈ గేమ్ని గెలుస్తారని చెప్పాడు. నిజానికి తాపితో నాకేం చెప్పాడంటే నా టీమ్మేట్స్ లేకపోతే నేను ఎందుకు పనికిరానట్టుగా నన్ను తీసేశాడు. నేను లేకపోయినప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ముగిస్తారు, కానీ నాకున్న ఏకైక అవకాశం ఇదే. ఈసారి ఎలాగైనా సరే తాపితో నన్ను క్రష్ చేయకుండా ఎలాగైనా నేను చూసుకోవాలి. అంతేకాదు రిన్ అలాగే షిడో చేసే అటాక్స్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలి, ఎలాగైనా సరే ఈ గేమ్లో నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాడు. ఇక ఇటువైపు మన చిగిరి అయితే చేసి ఇసాకి నేనేమి ఆలోచిస్తున్నాను నువ్వు కూడా అదే ఆలోచిస్తున్నావా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి ఇక్కడ టాప్ 6 ప్లేయర్స్లో ఉన్న వాళ్ళు తప్ప ఇక్కడ మిగతా వాళ్ళు ఏమాత్రం సరిగ్గా ఆడలేకపోతున్నారు, అందులో నేను కూడా ఉన్నాలని చెప్పేసి మన చిగిరి అంటాడు. ఇక ఇటువైపు మన తాపితేతో వచ్చేసి వాళ్ళ టీంతో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. ఈసారి ఏమైనా సరే మీకు ఎవరికి నేను బాల్ పాస్ చేయనని అంటాడు. ఇక మన చిగిరి అయితే వచ్చేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నేను మీతో పాయింట్లతో ఏమాత్రం పోటీ పడలేకపోవచ్చు, కానీ నేను ఆయుధంతో మీ అందరినీ దాటుకొని వెళ్తానని అంటాడు. ఇక తర్వాత మళ్ళీ మ్యాచ్ అయితే రీస్టార్ట్ అవుతుంది. ఇక ఇటువైపు మన షూడో అయితే వచ్చేసి మన తాపితోనైతే బ్లాక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన మన తాపితో అయితే వచ్చేసి ఏంటి నెంబర్ 2 నా దగ్గర నుండి బాల్ తీసుకోవడం ప్రయత్నిస్తున్నావు, అది నీ వల్ల కాదులే, అయినా సరే ట్రై చేయని అంటాడు. దాన్ని చూసిన మన ఓయోట అయితే వచ్చేసి నిజంగా తాపితో కరాసుకు నువ్వు చాలా దగ్గరగా ఉండటం అది నీకే ప్రమాదకరమని అంటాడు. ఇక దాన్ని చూసిన మన చిగిరి అయితే వచ్చేసి నిజంగా ఓయోట బాల్ పాస్ చేయడం ఇప్పుడు చాలా కష్టం, కానీ వాడు ఎక్కడికి బాల్ పాస్ చేస్తాడో నాకు బాగా తెలుసు, అక్కడ నేను వెళ్ళాలి అని చెప్పి చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. నిజంగా వాళ్ళిద్దరి కాంబో చాలా అదిరిపోయింది, వాళ్ళు బాల్ పాస్ చేసేంతవరకు నేను వేచి ఉండాలి. ఇక మన చిగిరి అయితే వచ్చేసి ఒక బ్లైండ్ స్పాట్ అయితే మార్క్ చేసుకుని ఆడికి చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. ఇక దాన్ని చూసిన మన ఇసాకి అయితే వచ్చేసి ఎందుకు ఇంత ఫాస్ట్ ఎక్కడికి పరిగెడుతున్నాడు అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మన చిగిరి అయితే వచ్చేసి ఇప్పటికే నేను చాలా అలసిపోయాను, నా కాళ్ళు నన్ను వేడుకుంటాను, నాకు గెలవాలంటే ఇంకొక మార్గం లేదు అని చెప్పేసి చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. నాకు ఒక బ్లైండ్ స్పాట్ అయితే కనపడుతుంది, నేను వీళ్ళంత వేగంగా అక్కడ చేరుకోవాలని చెప్పేసి మన చిగిరి చాలా ఫాస్ట్గా అయితే పరిగెడుతూ ఉంటాడు. ఈ మ్యాచ్లో వాళ్ళు బాల్ పాస్ చేసినా చేయకపోయినా సరే ఈ మ్యాచ్ అంతా నేను నా వెపన్ని ఉపయోగించి ఆడతాను, అది కూడా నా స్టైల్లో ఆడతానని చెప్పేసి మన చిగిరి అంటాడు. ఇక ఇటు మన ఇసాకి అయితే వచ్చేసి మన చిగిరిని ఆపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. నేను చిగిరిని ఆపడానికి వాడిని దూరంగా తోయాల్సి వచ్చినా సరే నేను ఖచ్చితంగా వాడిని ఎలాగైనా ఆపాలని చెప్పేసి మన ఇసాకి అయితే అనుకుంటాడు. ఇక వెంటనే మన చిగిరి అయితే వచ్చేసి ఇలాగ చూడు ఒకసారి తాపితో కరాసు అని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తాడు. ఇక మనోడు చాలా ఫాస్ట్గా అయితే పరిగెడుతూ ఉంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి వాడు మళ్ళీ వేగాన్ని పెంచుకుని అంత ఫాస్ట్గా ఎలా పరిగెడుతున్నాడు అని అనుకుంటాడు. ఇక మన ఇసాకిని చూసిన మన చిగిరి అయితే వచ్చేసి ఏంటి నా అంత వేగంగా నువ్వు పరిగెత్తలేకపోతున్నావు, నా కాళ్ళు నీకు కావాలా, దమ్మంటే నన్ను ఆపురా అని చెప్పి చాలా ఫాస్ట్గా అయితే పరిగెడుతూ ఉంటాడు. ఇక మన చిగిరిని చూసిన మన చెడు అయితే వచ్చేసి ఆ ఎర్రజొట్టపై నిజంగా చాలా అద్భుతంగానే ఆడుతున్నాడని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మనోడైతే వచ్చేసి తాపితను బ్లాక్ చేసి అడ్డుకుంటూ ఉంటాడు. ఇక మన తాపిత అయితే వచ్చేసి ఇది నీ అవకాశం అని చెప్పేసి మళ్ళీ మన చిగిరికి అయితే బాల్ అయితే పాస్ చేస్తాడు. ఇక మన చిగిరి ఆ బాల్ తీసుకొని చాలా ఫాస్ట్గా గోల్ వేయడానికి అయితే వెళ్తూ ఉంటాడు. దాన్ని చూసి మన రెడ్ అయితే వచ్చేసి నిజంగా నువ్వు నాకేమాత్రం దూరంగా ఉండట్లేదు రెడ్ హెడ్ అని అంటాడు. ఇక మన చిగిరి చాలా ఫాస్ట్గా ఒక బ్లైండ్ స్పాట్ వెతుకొని గోల్ అయితే వేస్తాడు. ఇక గోల్ వేసేందుకు మన చిగిరి అయితే వచ్చేసి చాలా హ్యాపీగా ఉంటాడు, సక్సెస్ఫుల్గా నేను మళ్ళీ గోల్ వేసానని చెప్పేసి అంటాడు. ఇక దాన్ని చూసి మన ఇసాకి అయితే వచ్చేసి ఏంటి చిగిరి మళ్ళీ రెండోసారి కూడా గోల్ వేసాడా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఇటువైపు మన తాబిత అయితే వచ్చేసి మన చిగిరితో మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా నువ్వు చాలా అద్భుతంగా అయితే గోల్ వేసావు, అదే కాదు నువ్వు ఒక కొత్త టెక్నిక్ని అయితే యూజ్ చేసావు, ఈసారి ఆ టెక్నిక్ నేను కూడా యూజ్ చేస్తానని అంటాడు. ఇక అలా వాళ్ళంతా వచ్చేసి మన చిగిరితో మాట్లాడుతూ నిజంగా ఈ టీంలో ఉన్న గొప్ప ప్లేయర్స్లో నువ్వు కూడా ఒకడివి అని చెప్పేసి అంటారు. ఇక దాన్ని చూస్తే మన ఇసాకి అయితే వచ్చేసి ఎక్కడో మండుతూ ఉంటుంది, వాడు కూడా ఆఖరి గోల్ వేశాడు, నేను కూడా ఇప్పటి వరకు ఒక గోల్ కూడా వేయలేకపోయాను, కేవలం వాడు ఒక్కడే వాడి శక్తిని ఉపయోగించి గోల్ వేశాడు, కానీ నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కెమికల్ రియాక్షన్ చేయాలని చెప్పేసి టైం అయితే వేస్ట్ చేస్తున్నాను, ఇదే నాకున్న ఆఖరి అవకాశం అని అనుకుంటాడు. ఏదైనా సరే ఇక్కడున్న టాప్ 6 ప్లేయర్లతో నేను ఏమాత్రం తీసిపోనని ఇక్కడున్న వాళ్ళందరికీ చూపెడతానని అంటాడు. ఇక తర్వాత మళ్ళీ మ్యాచ్ రీస్టార్ట్ అవుతుంది. ఇక తర్వాత మన షిడో అయితే వచ్చేసి మన రెన్కి అయితే బాల్ అయితే పాస్ చేస్తాడు.
ఇక వెంటనే మన రిన్ అయితే వచ్చేసి మన యో హీరోకి అయితే మళ్ళీ బాల్ అయితే పాస్ చేస్తాడు. ఇక దాన్ని చూసి మన ఇసాకి అయితే వచ్చేసి డామిట్ రిన్ ఒక్కసారైనా నాకన్నా బాల్ పాస్ చేయొచ్చు కదా, నన్ను ఉపయోగించుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఇటువైపు మన యో హీరో అయితే వచ్చేసి ఎవరికి బాల్ పాస్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక అది చూసి మన ఇసాకి అయితే వచ్చేసి వాడి చుట్టూ ఇప్పటికే చాలా మంది ఉన్నాడు, వాడు ఖచ్చితంగా రిన్కే బాల్ పాస్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు. ఇక అనుకున్నట్టుగానే మన యో హీరో అయితే వచ్చేసి మన రిన్కి అయితే బాల్ అయితే పాస్ చేస్తాడు. ఇక దాన్ని చూసి మన ఇసాకి అయితే వచ్చేసి నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఓన్ వెపన్ అయితే ఉపయోగించి గేమ్ ఆడుతున్నారు. వాడు ఎక్కడికి బాల్ పాస్ చేస్తాడో నాకు బాగా తెలుసు, నేను అక్కడికి చాలా వేగంగా వెళ్ళాలని చెప్పేసి మనోడు గోల్ బాక్స్ దగ్గరికి అయితే పరిగెడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మధ్యలో మన తాబిత్ అయితే వచ్చేసి అసలు నువ్వు అనుకున్నది ఏమాత్రం జరగదు ఇసాకి, అసలు నువ్వు గేమ్లో ఉన్నాడు కూడా వేస్టేరా అని చెప్పేసి అంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి నేను ఎక్కడికెళ్ళా వీడు నన్ను వదిలేలేడు, వీడు ఒక జిడ్డులా నన్ను వెంటాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటాడు. ఇక అప్పుడే మన యో హీరో అయితే వచ్చేసి బాల్ని అయితే కిక్ చేస్తాడు. ఇక ఆ బాల్ చాలా ఫస్ట్ గోల్ వైపు అయితే వెళ్తూ ఉంటుంది. ఇక దాన్ని చూస్తే మన ఇసాకి అయితే వచ్చేసి అది ఇప్పుడు గోల్ వేస్తుందా లేదా అని చెప్పేసి అనుకుంటాడు. కానీ మన రిన్ అయితే వచ్చేసి అది ఇప్పుడే గోల్ వేయదు, ఇంకొక పాస్ అయితే ఉంది అని అంటాడు. ఇక మన రిన్ అయితే వచ్చేసి చాలా ఫస్ట్ గోల్ వేయబోతుంటే అప్పుడే అక్కడ మధ్యలో మన చెడు అయితే వచ్చేసి ఆ గోల్ నాదిరా అని చెప్పేసి ఆ ఇద్దరు కలిసి ఆ బాల్ని అయితే కిక్ చేస్తారు. ఇక బాల్ తిన్నగా ఎగురుకుంటూ వెళ్ళి మన చిగిరి దగ్గరికి అయితే వస్తుంది. ఇక తర్వాత మన చిగిరి అయితే వచ్చేసి ఆ బాల్ని మన యోయోటాకి అయితే పాస్ చేస్తాడు. ఇక మనోడు వచ్చేసి మన తాబితో కరాస్కి అయితే బాల్ అయితే పాస్ చేస్తాడు. ఇక మన తాబిత్ అయితే వచ్చేసి మన ఇద్దరు కాంబో డబుల్ డంబాస్ లాంటిది, మన ఇద్దరిని ఎవరు ఆపలేరు, మిగతా వాళ్ళందరినీ వదిలేయి అని చెప్పేసి అని మనోడు చాలా ఫాస్ట్గా వెళ్ళి గోల్ అయితే వేస్తాడు. ఇక టీం ఏకి 2 పాయింట్స్ ఉంటే టీం బీకి అయితే 4 పాయింట్స్ అయితే ఉంటాయి. ఇక ఇటువైపు మన ఇసాకి అయితే వచ్చేసి నిజంగా షిడో మధ్యలో రాకపోయింటే ఖచ్చితంగా రిన్ గోల్ వేసేవాడు అని చెప్పేసి అనుకుంటాడు. నిజానికి ఇద్దరి ఉద్దేశం ఒకటే, ఖచ్చితంగా గోల్ వేయాలని వచ్చారు, కానీ వాళ్ళిద్దరు ఏమాత్రం కలిసి ఆడలేరు. నిజానికి వాళ్ళు ఒక టీంలో ఉన్నప్పటికీ ఇద్దరు కలిసి ఏమాత్రం ఒక టీంలో ఆడలేరు అని చెప్పేసి మన ఇసాకి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన రిన్ అలాగే వచ్చేసి మన షిడో అయితే గొడవ పడుతూ ఉంటారు. మధ్యలో నువ్వు ఎందుకు వచ్చావు, ఆ గోల్ నేను వేసేవాడిని కదా, ఆ బాల్ నాది అని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే గొడవ పడుతూ ఉంటారు. ఇక దాన్ని చూసి మన ఇసాకి అయితే వచ్చేసి ఏంటి నేను ఇప్పుడు వీళ్ళిద్దరితో కలిసి గేమ్ ఆడాలా, వీళ్ళిద్దరు ఇలా కొట్లాడుకుంటూ ఉంటే అసలు నేను ఏమాత్రం గెలవలేనని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఇటువైపు మనోళ్ళంతా వచ్చేసి ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటాడు. దాన్ని చూసి మన ఇసాకి అయితే వచ్చేసి నిజమే తాబితో చెప్పింది. ఇక తర్వాత మన ఇసాకి అయితే వచ్చేసి తన పథకం ఆలోచించడం మొదలైతే పెడతాడు. నిజమే తాబితో, ఎందుకంటే వాళ్ళిద్దరు గోల్ కోసం గొడవ పడతారు, వాడు ముందుగానే గెస్ చేశాడు అనుకుంటాడు. నిజానికి వాళ్ళ లక్ష్యం ఒకటైనప్పటికీ వాళ్ళు విచిత్రంగా అయితే గేమ్ ఆడతారు, ఒకరితో ఒకరు సంబంధం లేకుండా టీమ్గా ఆడకుండా విడివిడిగా అయితే గేమ్ ఆడతారు. ఇక ఇటువైపు మన షిడో అలాగే మన రిన్ అయితే వచ్చేసి నా దారికి అడ్డు రాకొద్దు, ఈసారి నా దారికి అడ్డు వస్తే నేను చంపేస్తా అని చెప్పేసి ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. నాకు ఈ విషయం ముందుగానే తెలుసు, వీళ్ళిద్దరు టీంలో ఉన్నప్పటికీ ఎప్పటికీ కలిసి కట్టుగా ఆడలేరు, నేనే ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని కలిపి ఆడేలా చేయాలి అని చెప్పేసి మన ఇసాకి అయితే ఆలోచిస్తాడు. వాళ్ళు ఇంకొకసారి గోల్ వేస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే అయిపోతుంది, ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఇప్పటి నుండి ఈ గేమ్ అంతా నా కంట్రోల్లోకి వస్తుందని చెప్పేసి మన ఇసాకి అయితే అనుకుంటాడు. ఇక అప్పుడు మ్యాచ్ అయితే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఇక వెంటనే మన రిన్ అయితే వచ్చేసి బాల్ మన యో హీరోకి అయితే పాస్ చేస్తాడు. ఇక అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేసి మన యో హీరోని బ్లాక్ చేసి మనోని దగ్గర నుంచి బాల్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు మన ఇసాకి అయితే వచ్చేసి బాల్ నా దగ్గరికి పాస్ చేయని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తాడు. ఇక అది విన్న మన తాబిత్ అయితే వచ్చేసి ఇసాకి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలుసురా, నేను కూడా అక్కడికే వస్తున్నా అని చెప్పేసి మనతో పాటు పరిగెడుతూ ఉంటాడు. ఇక మన తాబిత్ అయితే వచ్చేసి నేను అక్కడికి వెళ్ళను ఇసాకి, నువ్వు ఓడిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అని అంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి ఈ తాబితో నా వెనకలో ఉన్నంత వరకు నేను ఏం చేయలేను అనుకుంటాడు. ఇక అప్పుడే మధ్యలో మన ననాసి అయితే వస్తాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావు నాకు అర్థమైంది ఇసాకి, నేను వెళ్తానని చెప్పేసి మనోడు మన రిన్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి మేము ననాసిని ఉపయోగించుకుని వాళ్ళ దృష్టి మళ్ళించి ఖచ్చితంగా గోల్ వేయగలమని చెప్పేసి అనుకుంటాడు. ఇక మన ననాసిని అయితే వచ్చేసి ఆ కన్నవాళ్ళంతా బ్లాక్ చేసి ఆ బాల్ తీసుకొని అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మనోడు వేరే అవకాశం లేకపోవడంతో మళ్ళీ మన ఇసాకి అయితే బాల్ అయితే పాస్ చేస్తాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి ఆ బాల్ నాకు కనబడుతుంది, ఖచ్చితంగా నేను దాన్ని చేజిక్కించుకోగలనని అనుకుంటాడు. ఇక మనోడు ఆ బాల్ తీసుకొని ఎవరికి పాస్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు. ఎవరికో బాల్ పాస్ చేయడం ఎందుకు, నేనే గోల్ వేస్తా అని చెప్పేసి మన ఇసాకి అయితే అనుకుంటాడు. ఇక మనోడు మన చిగిరిని చూస్తాడు, మనోడు చాలా దూరంలో అయితే ఉంటాడు. ఖచ్చితంగా ఇప్పుడు నేను గోల్ వేయడానికి ట్రై చేస్తే మధ్యలో ఈ చిగిరి అయితే వచ్చేసి అడ్డుపడతాడు, ఇంకెవరికి బాల్ పాస్ చేయాలని చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు మన రిన్ దగ్గర మన యోయోట అయితే ఉంటాడు. ఇప్పుడు బాల్ నేను రిన్ కూడా పాస్ చేయలేను, ఎందుకంటే మన దగ్గర యోయోట ఉన్నాడు, ఖచ్చితంగా ఇది వాళ్ళు చేజిక్కితే ఖచ్చితంగా మేము ఓడిపోతామని చెప్పేసి అనుకుంటాడు. ఇక వెంటనే మన షిడో అయితే వచ్చేసి ఇసాకి నాకు బాల్ పాస్ చేయని చెప్పేసి చాలా గట్టిగా అయితే తెరుస్తారు. కానీ మన ఇసాకి అయితే వచ్చేసి వానికి ఇప్పుడు నేను బాల్ పాస్ చేయాలి, ఆల్రెడీ వాడి వెనకాల ఒకడు ఉన్నాడు కదా అని అనుకుంటాడు. ఖచ్చితంగా నేను వానికి బాల్ పాస్ చేయాలంటే మధ్యలో చిగిరి అయితే ఉన్నాడు, ఖచ్చితంగా వాడు అడ్డుపడతాడు, వాడిని కన్ఫ్యూజ్ చేసి ఎలాగైనా సరే వానికి బాల్ పాస్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు. అనుకున్నట్టుగానే మన ఇసాకి అయితే వచ్చేసి మన చిగిరిని కన్ఫ్యూజ్ చేసి మన షిడోకి అయితే బాల్ పాస్ చేస్తాడు. ఇక మన షిడో అయితే వచ్చేసి కూర్చొని అయితే గోల్ వేస్తాడు. దాన్ని చూసి మన ఇసాకి అయితే వచ్చేసి ఏంటి వాడు అలా కూర్చొని కూడా గోల్ వేస్తున్నాడా ఏంటి,
నిజానికి పెనాల్టీ జోన్‌లో గోల్ వేయటంలో వాడు మించిన వాళ్ళు లేరు. ఎలాగైనా సరే మేము మొత్తానికి గోల్ వేసాం కదా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక మన షిడో అయితే వచ్చేసి వాడు ఖచ్చితంగా బాల్ నాకే పాస్ చేస్తాడని నాకు బాగా తెలుసు. అందుకే నేను ఇంతసేపు వేచి ఉన్నాను. నిజానికి పెనాల్టీ జోన్‌లో నా మాదిరి గోల్ వేసేవాడు మీలో ఎవడూ లేరురా, అందరికన్నా తోపు నేనే అని చెప్పేసి అంటాడు. దాన్ని విన్న మనోళ్ళంతా వచ్చేసి నిజంగానే వాడు ఒక మోన్స్టర్‌లో అయితే గోల్ వేసాడని అనుకుంటారు. ఇక మన ఇసాక్ అయితే వచ్చేసి ననాసి ఇక్కడ ఉండడం చాలా మంచి విషయమైంది. ఎందుకంటే నేను వాడికే బాల్ పాస్ చేస్తానని ఇక్కడ ఉన్న వాళ్ళంతా గ్రహించారు. కానీ నేను షిడోకి అయితే బాల్ పాస్ చేశాను. మొత్తానికి మేము గోల్ వేసామని అనుకుంటాడు. ఇక మన ననాసి అయితే వచ్చేసి మన ఇసాక్‌ని అయితే భంగపడుతూ ఉంటాడు. కనీసం ఈసారైనా నన్ను ఉపయోగించుకో, నాకు కూడా ఒకసారి బాల్ పాస్ చేయి అని చెప్పేసి అంటాడు. నేను సరికొత్త కెమికల్ రియాక్షన్ కోసం అయితే వెతుకుతున్నాను. మొత్తానికి నేను గేమ్‌లోకి అయితే దిగాను. ఇక్కడంతా నా కంట్రోల్‌లోకి వస్తుందని చెప్పేసి అనుకుంటాడు. ఇక మళ్ళీ మ్యాచ్ అయితే రీస్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు నేను ఒక్క గోల్ కూడా వేయలేకపోవచ్చు. కానీ ఆఖరి గోల్ నాదే అని చెప్పేసి మన ఇసాకి అయితే అనుకుంటాడు. ఇక ఇటీవల మన తాబిత అయితే వచ్చేసి ఏంటి ఇసాకి మొత్తానికి నువ్వు కూడా గేమ్ ఆడటం మొదలెట్టావే, నువ్వెందుకు పనికిరాని వాడివి అనుకున్నానని చెప్పేసి అంటాడు. కానీ మన ఇసాకి అయితే వచ్చేసి నేను ఏమాత్రం వాడి మాటలు పట్టించుకోవద్దు, ఎలాగైనా సరే వాడి దగ్గర నుండి బాల్ నేను తీసుకోవాలని అనుకుంటాడు. ఇక అప్పుడే మన రెన్ అయితే వచ్చేసి తాబితో దమ్ముంటూ నాతో తలపడరా ఇసాకి, నువ్వు పక్కకు వెళ్ళి వాని సంగతి నేను చూసుకుంటాలే అని అంటాడు. ఇక అది విన్న మన తాబిత అయితే వచ్చేసి ఏంటి నీకు అంత ఆశగా ఉందా, చూద్దాంలే నీ సంగతి కూడా అని అంటాడు. ఇక వెంటనే మన తాబిత అయితే వచ్చేసి తన కాళ్ళని చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తూ మన రెన్కి బాల్ చిక్కకుండా అయితే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఇక మన తాబిత అయితే వచ్చేసి నేను ఎక్కువసేపు ఇలా చేయలేను, ఎవడో కూడా బాల్ పాస్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటాడు. దాన్ని చూసి మన రెన్ అయితే వచ్చేసి ఎవడికి బాల్ పాస్ చేస్తావు నేను చూస్తావు, వాడికన్నా చాలా ఫాస్ట్గా వెళ్ళి ఆ బాల్ నేనే తీసుకుంటానని అంటాడు. ఇక వాళ్ళిద్దరు అలా ఉంటే అప్పుడే అక్కడ మన ఇసాకి అయితే వచ్చేసి బాల్ అయితే తీసేసుకుంటాడు. దాన్ని చూసిన మనోళ్ళంతా వచ్చేసి అసలు వీడు ఎప్పుడు ఇక్కడికి వచ్చాడని అనుకుంటాడు. కానీ మన ఇసాకి అయితే వచ్చేసి నేను మీ దగ్గర నుండి బాల్ దొంగిలించేసానని చెప్పేసి అంటాడు. ఇక మన నానాసి వాళ్ళంతా వచ్చేసి అద్భుతం ఇసాకి, నువ్వు ఖచ్చితంగా గోల్ వేయగలవు, ట్రై చేయి అని చెప్పేసి అంటాడు. ఇక మన ఇసాకి అయితే వచ్చేసి అటాక్ చేయడానికి ఇదే సరైన సమయం అని చెప్పేసి చాలా ఫాస్ట్గా గోల్ వేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. మధ్యలో ఓయోట్ అయితే వచ్చేసి మనోడికి అడ్డుపడుతూ ఉంటాడు. ఇక వెంటనే మన ఇసాకి అయితే వచ్చేసి ఎవరికి బాల్ పాస్ చేయాలని చూస్తూ ఉంటే అప్పుడు అక్కడ మన నానాసి అయితే వస్తాడు. ఇక వెంటనే మనం నానాసికి అయితే బాల్ పాస్ చేస్తూ ఉంటాడు. ఇక మన ఇసాక్ అయితే వచ్చేసి మన ముగ్గురం ఈ గేమ్ని అయితే ఫినిష్ చేయగలం, ఒకరికొకరు బాల్ పాస్ చేసుకుంటూ ఉండండి అని చెప్పేసి అంటాడు. ఇకప్పుడే చాలా ఫాస్ట్గా మన ననాసి అయితే వచ్చేసి మన యో హీరోకి అయితే బాల్ అయితే పాస్ చేస్తాడు. ఇకప్పుడు మన చిగిరి అయితే వచ్చేసి నువ్వు ఇక్కడ చిక్కుపోయావు, నేను బ్లాక్ చేసి ఆ బాల్ తీసేసుకుంటా అని అంటాడు. కానీ మన ఇసాక్ అయితే వచ్చేసి చిగిరికి బాల్ చిక్కే ముందు ఎలాగైనా సరే నేనే ఆ బాల్లో ఫాస్ట్గా చేజిక్కించుకోవాలి, లేదా వాడు బాల్ ఎవరికైనా పాస్ చేయాలి అనుకుంటాడు. ఇక వెంటనే మనోడు షిడోని అయితే పిలుస్తాడు, బాల్ వాడికి పాస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక దాన్ని చూసి మన ఇసాక్ అయితే వచ్చేసి ఆల్రెడీ వాడిని వెనకాల ఒకటి ఖచ్చితంగా ఉన్నాడు, ఖచ్చితంగా వాళ్ళ చేతికి బాల్ చెక్కితే ఖచ్చితంగా మేము ఓడిపోతామని చెప్పేసి మనోడు ఆ బ్లైండ్ స్పాట్కి చాలా వేగంగా అయితే పరిగెడుతూ ఉంటాడు. ఇక చాలా ఫాస్ట్గా మన యో హీరో అయితే వచ్చేసి బాల్ అయితే పాస్ చేస్తాడు. ఇక అది చూసి మన షిడో అయితే వచ్చేసి ఏంటి బాల్ నా కోసం కదా అనుకుంటాడు. కానీ మన ఇసాక్ అయితే వచ్చేసి అంతా నేను అనుకుంటున్నట్టుగానే జరుగుతుంది, బాల్ నా దగ్గరికి వచ్చింది అనుకుంటాడు. ఇక వెంటనే మన ఇసాక్ అయితే వచ్చేసి బాల్ పాస్ చేయడంతో చాలా దూరం అయితే వెళ్తుంది. ఇక మన ఇసాక్ అయితే వచ్చేసి దాన్ని అందుకోవడం నేను చాలా కష్టం అనుకుంటాడు. ఇకప్పుడు ఆ బాల్ దగ్గరికి మన తాబితో అలాగే మన రెన్ అయితే చాలా వేగంగా అయితే వస్తూ ఉంటారు. ఇక మన తాబితో కన్నా చాలా ముందుగా మన రెన్ అయితే వచ్చేసి బాల్ అయితే కిక్ చేస్తాడు. దాన్ని చూసి నాకున్న వాళ్ళంతా వచ్చేసి మనం గెలుస్తామా లేదా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. సక్సెస్ఫుల్గా మన వాళ్ళు అయితే గోల్ వేస్తారు. ఇక మన రెన్ అయితే వచ్చేసి చూసావా నీకన్నా ఒక స్టెప్ ముందే ఉన్నానని చెప్పేసి అంటాడు. ఇక అది విన్న మన తాబితో అయితే వచ్చేసి నువ్వు ఒక తప్పు చేసావు, ఏంటంటే నువ్వు నన్ను వెనకలాగావు, లేదా నేనే గెలిచేవాడిని అని చెప్పేసి అంటాడు. ఇక మన తాబిత్ అయితే వచ్చేసి నిజానికి మీకు ఏమాత్రం పోలిక లేదురా, మీరంతా ఒకే టీంలో ఉన్న డిఫరెంట్ ప్లేయర్స్ రా అని అంటాడు. నిజానికి నువ్వు ఖచ్చితంగా గోల్ వేయకపోతే ఇసాకి చాలా బాధపడేవాడు అని చెప్పేసి మన తాబితో అంటాడు. ఇక ఇటు మన ఇసాకి అయితే వచ్చేసి నేను ననాసి చేయాలి సహాయం అయితే చేస్తున్నాం, మేము మా స్కిల్స్ని ఉపయోగించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సహాయం చేస్తున్నామని అంటాడు. కానీ నాకు ఇది ఏమాత్రం సరిపోదు, వాళ్ళలో నెంబర్ 1 స్ట్రైకర్ అనిపించుకోవాలంటే నేను ఇంకా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాడు. ఇక మన ఇసాక్ అయితే వచ్చేసి మన నానాసీతో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు చాలా బాగానే బాల్ పాస్ చేసావని అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అది విన్న మన నానాసీత వచ్చేసి వాళ్ళు నా దగ్గరికి వచ్చేసరికి నాకు వేరే మార్గం లేకపోవడంతో నేను బాల్ పాస్ చేశానని అంటాడు. దానికి మన ఇసాక్ అయితే వచ్చేసి మరేం పర్వాలేదు, మొత్తానికి ఎలాగైనా సరే మనం గోల్ వేసాం కదా, అది చాలు నాకని అంటాడు. కానీ మన ఇసాక్ అయితే వచ్చేసి కేవలం నా కోరిక ఒక్కటే, నేనన్నా సొంతంగా గోల్ వేయాలని చెప్పేసి అనుకుంటాడు. దానికి మన నానాసీ అయితే వచ్చేసి నువ్వు ఒక్కడివే గోల్ వేయాలంటే అది చాలా కష్టం, నువ్వు గతంలో ఎదుర్కొన్న ప్లేయర్స్ ఒక రకం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక రకం, నువ్వు ఏదైనా కొత్తగా ఆలోచిస్తే తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎదుర్కోలేవు అని చెప్పేసి అంటాడు. నిజానికి నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమాత్రం సమానం కాదు, ఏదైనా కొత్తగా ట్రై చేయని అంటాడు. దానికి మళ్ళీ మ్యాచ్ అయితే రీస్టార్ట్ అవుతుంది. ఇక మన తాబిత్ అయితే వచ్చేసి ఈ మ్యాచ్ ఇంతటితో ముగిసిపోతుంది, మేమే గెలుస్తామని అంటాడు. ఇక మన రిన్ అయితే వచ్చేసి అది కూడా చూద్దాంలే అని అంటాడు. ఇకప్పుడే మన తాబిత్ అయితే వచ్చేసి చాలా ఫాస్ట్గా మన యోయోటాకి అయితే బాల్ అయితే పాస్ చేస్తాడు. ఇకప్పుడే దాన్ని అడ్డుకోవడానికి అక్కడ మన ఇసాకి అయితే వస్తాడు. అప్పుడే మన తాబిత్ అయితే వచ్చేసి ఒరే దద్దమ్మ, నువ్వు ఇప్పటికి వచ్చిన ప్లేస్కే నేను టార్గెట్ చేసి బాల్ వేస్తున్నాను, అక్కడ ఎవరుండో నీకు తెలుసు కదా అని అంటాడు.
ఇక బాల్ చాలా ఫాస్ట్గా మన చిగిరి వైపు అయితే వెళ్తూ ఉంటుంది. ఇకప్పుడే అక్కడ మధ్యలో మన షిడో అయితే వచ్చేసి నేను ఇక్కడ ఉన్నట్టుగా మర్చిపోయారా అని చెప్పేసి ఆ బాల్ అయితే తీసేసుకుంటాడు. ఈ ఆటలో నిజమైన స్టార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చారా, మీరు ఎందుకు పనికిరారా అని చెప్పేసి అంటాడు. ఇక ఇక్కడితో చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్.